ఆ అమ్మాయికి ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఆయనది ఏ సినిమా రిలీజ్ అయినా చూడకుండా ఉండదు. ఫస్ట్ షో దొరకకపోతే కనీసం విడుదలైన రోజైనా ఆ సినిమా చూడందే ఆమె ఊరుకోదు. ఎప్పటికైనా తన అభిమాన తార ఎన్టీఆర్ను కలుసుకోవాలన్న కోరిక బలంగా ఉండేది. కానీ ఆ అమ్మాయి కోరిక తీరకముందే మాయదారి రోగం క్యాన్సర్ వచ్చింది. దీంతో అమ్మాయిని కూకట్పల్లిలోని రామ్దేవ్రావు ఆసుపత్రిలో చేర్పించారు తల్లిదండ్రులు. ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. ఓవైపు బ్లడ్ క్యాన్సర్, మరోవైపు ఎన్టీఆర్ను ఇక కలుసుకోలేనా అని మదన. పేరేంటి ఆ పాప పేరు? శ్రీదేవి అనే పాపకి స్టేజ్ 4 క్యాన్సర్తో సఫర్ అవుతుంది. ఆ పాప ఆఖరికి వరకు నన్ను చూడడం, అభిమానులందరూ చెప్పడం, మీడియా ప్రతినిధుల ద్వారా తెలియడం, అమ్మాయి ఆఖరి కోరికనైనా తీర్చాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అంటే మామూలుగా ప్రతిసారి ఏదో మాట్లాడడం ఉంటుంది కానీ ఏం మాట్లాడాలి కూడా తెలియట్లేదు. అంటే నాకు కూడా ఒక కొడుకున్నాడు. పిల్లలకి ఏదైనా అయిపోతే తల్లిదండ్రులుగా ఎలా రియాక్ట్ అవుతారు అనేది నాకే అర్థమవుతుంది. ఏదో చేయాలని ఉంది కానీ తప్పకుండా ఏదో మాత్రం చేస్తాననేది మాత్రం చెప్పగలుగుతున్నాను. నేను రావడం వల్ల అయినా ఆ పాపకి ఎంతో కొంత ఆరోగ్యం మెరుగుపడాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరి ప్రార్థనలు కూడా ఆ పాపకు ఉండాలి. మా అభిమానులందరి ప్రార్థనలు కూడా ఆ పాపకు ఉండాలి. అలాగే ఎన్జిఓని రన్ చేస్తున్నటువంటి రామ్దేవ్రావు హాస్పిటల్స్ కానివ్వండి, అలాగే ప్యాలియేటివ్ కేర్ సొసైటీ వాళ్ళు కానివ్వండి, నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక పాపని ఎంత కేర్ చూసుకొని వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ తరఫున సహకారం చేసేలాగా వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రార్థన మాత్రం తప్పకుండా ఆ పాపకు ఉండేలా చూడండి. నేను ప్రార్థిస్తాను. కానీ పిల్లలకి ఇలా జరగడం మాత్రం కరెక్ట్ కాదు. మరి ఇదంతా ఒక పెద్ద సర్కిల్ ఆఫ్ లైఫ్. ఆ పాప ఆరోగ్యం ఎంతో కొంత మెరుగుపడాలని, మళ్ళీ నవ్వుతూ మనందరి మధ్యలో తిరగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఆ పాపకి ఇంకా తనకుండే ప్రాబ్లం ఏంటో చెప్పలేదు. చాలా ఆనందపడింది. అంటే ఇలా అయినా ఆ పాపను కాసేపు, కొన్ని రోజులు, కొంతసేపు నవ్వించడానికి నేను తోడ్పడినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగాయి. నేను పాప కోలుకుంటే ఇంకంతకంటే కావాల్సింది ఏమీ లేదు. అందుకే మీ అందరి ప్రార్థన కూడా ఉండాలి. నా ప్రార్థనతో పాటు, అభిమానుల ప్రార్థనతో పాటు, మీడియా సోదరులు మీ అందరి ప్రార్థన కూడా ఉంటే ఎంతో కొంత ఆ పాప మెరుగుపడి మళ్ళీ ఆడుతూ పాడుతూ మన మధ్యలో తిరిగితే. ఎందుకంటే నేను అదే చెప్తాను, నాకు కూడా కొడుకున్నాడు. రేపు పొద్దున అంటే పిల్లలకి ఏదైనా జరిగితే తల్లిదండ్రులుగా మనందరికీ తెలుసు ఎలా ఉంటుందో, గుండె తరుక్కుపోవడం అంటారు. సో అలాంటి సిచ్యువేషన్ నిజంగా ఎవరికి రాకూడదని, పిల్లలు ఎప్పుడు ఆడుతూ పడుతూ తిరగాలని నేను అదే చెప్పానండి. ఎనీ సపోర్ట్ దే వాంట్ ప్లీజ్ లెట్ మీ నో అని. వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ కావాలో నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ.